విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలకు ఒకరోజు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనొక అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. దానిమీద కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణంలో తీసుకెళ్లగలదు. ఉదయాన్నే మెలకు వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది. ఆ రోజు సభలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలని కోరారు. అది ఇన్నవారంతా గాలిలో తేలే సింహాసనాన్ని తయారుచేయడం సాధ్యం కాదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. శ్రీకృష్ణదేవరాయలు కోపగించుకుని, అదంతా నాకనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కాని నా కల నిజమవ్వాలి. అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. కర్ర సహాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. రాయలవారిని సమీపించిన ఆ వృద్ధుడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చెయ్యండి ప్రభూ అని ప్రార్థించాడు. నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తాను అని శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 బంగారు నాణేలుండేవి ప్రభూ, అవి ఒకరు దొంగిలించారు. వారెవరో నాకు తెలుసు, వారిని అడిగి నా నాణేలు నాకిప్పించండి చాలు అని వృద్ధుడు వేడుకున్నాడు. అదంతా శ్రద్ధగా విన్న శ్రీకృష్ణదేవరాయలు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అని ప్రశ్నించారు. నా 100 నాణేలను దొంగిలించింది మీరే ప్రభూ, నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే వాటిని తీసుకెళ్లపోయారు అంటూ తన కలను వివరించాడు వృద్ధుడు. శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపం వచ్చింది. ఏమిటి ప్రేలాపన, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడివైపు చూశాడు. ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు. క్షమించండి స్వామీ, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రామకృష్ణుడు. శ్రీకృష్ణదేవరాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన తెనాలి రామకృష్ణుడిని ఎంతగానో అభినందించాడు.